తిరుపతి జూ ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతుడు ప్రహ్లాద్ గుర్జార్ తప్పతాగి సింహం ఎన్క్లోజర్లోకి దూకినట్లుగా తేలింది. సింహం తలని ముడతానని అనుమతించాలంటూ సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగాడు. వారెంతకీ అనుమతించలేదు. ప్రహ్లాద్ గుర్జార్ని బయటకు పంపించేశారు. బయటకు వెళ్లినట్లే వెళ్లి అతడు మళ్లీ సెక్యూరిటీ సిబ్బంది కళ్ళు కప్పి సింహం ఎన్క్లోజర్లోకి దూకాడు. అయితే రాజస్థాన్ కి చెందిన ప్రహ్లాద్ గుర్జార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 3 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి టికెట్ కొని బస్సులో తిరుపతికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే లయన్ ఎన్క్లోజర్లోకి దూకాడు. మగ సింహం అతనిపై దాడి చేసి చంపింది. దీంతో ప్రహ్లాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. లయన్ సఫారీ కోసం వచ్చిన సందర్శకులు సింహం దాడిని గుర్తించి పెద్దగా కేకులు వేయడంతో అధికారులు వెంటనే సింహాన్ని బోన్లోకి తరలించారు.